రైట్ సార్. ప్రసాద్ రెడ్డి గారు, మీరు ముఖ్యంగా మీ వ్యవసాయం మీరు అనుసరిస్తున్న పద్ధతిలో బోర్లు ఉన్నాయి, కానీ బోర్లు రీఛార్జ్ అయ్యేలాగా మీరు చేయగలుగుతున్నారు. అది మాటికి కిందకి వెళ్ళిపోకుండా నీళ్లు 100 అడుగులు 400 అడుగులు 500 అడుగులు కాకుండా ఎప్పటికప్పుడు బోర్ కింద నీరు వచ్చేలాగా చేయగలుగుతున్నారు. ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు ప్రసాద్ రెడ్డి గారు? నమస్కారం అండి. ముఖ్యంగా అక్కడ పెద్దలందరికీ నమస్కారం. అడిగారు, చెప్పండి సార్. నేను చెప్పేది వినబడుతుందా అండి? వినపడుతుంది సార్, చెప్పండి. ఓకే, అయితే మనము ముఖ్యంగా ఏంటంటే ఏదైతే సహజ వనరులను వాడుకుంటామో తిరిగిచ్చే బాధ్యత కూడా మన మీద ఉంటది, ప్రతిదీ కూడా. అయితే మనం ఫస్ట్ ఏం చేసామంటే 900 వరకు బోర్ వేసాం స్టార్టింగ్ లో, వ్యవసాయం స్టార్ట్ చేసాం 2012 లో. 900 తర్వాత కొన్ని తడి వచ్చింది, ఒక 1 ఇయర్ నడిచిన తర్వాత ఆగిపోయింది. ఆగినాక వేరే పాయింట్ చూసి అక్కడ వేసాము. వేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అది వాడుకుంటే తిరిగి ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ఎట్లా బోర్ రీఛార్జ్ చేయాలని అప్పుడు ఒకటి బోర్ రీఛార్జ్ చేసాం. అంటే ఎట్లా ఏం చేస్తారు బోర్ రీఛార్జ్ అంటే? ఫస్ట్ బోర్ రీఛార్జ్ చేసేది చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అంటే మనం నీళ్లు పైనుంచి వర్షం పోయినప్పుడు అది కూడిపోతుంది, మళ్ళీ మోటార్ కూడా ఇరికిపోతుంది, మోటార్ మళ్ళీ పైకి రాదు, అదొక డౌట్ ఉంటది. ప్లస్ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా రైతులు చేయాల్సింది ఏంటంటే కేసింగ్ ఫస్ట్ బోర్ పాయింట్ వేసే దగ్గర నుంచి చూసుకోవాలి. ఎక్కడైతే లూజ్ సాయిల్ ఉందో అక్కడ వరకు కేసింగ్ దించుకోవాలి. చాలా మంది ఏంటంటే కేసింగ్ డబ్బులు ఎక్కువ అవుతాయని ఏం చేస్తారంటే ఆపేసేయమంటారు. మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే హార్డ్ సాయిల్ వరకు కేసింగ్ వేసుకున్నాం, మనం 120 వరకు కేసింగ్ వేసుకున్నాం. అయితే ఎక్కడైతే వాటర్ వచ్చిందో దానికి ఆ కేసింగ్ లో వాళ్ళు రంధ్రాలు కొడతారు. ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు. ఎందుకంటే మనకు వాటర్ ఉండి కేసింగ్ ఎక్కువ దించుకోవడం వల్ల మనకు అందులోకి వచ్చే వాటర్ అనేది ఆగిపోతుంది. అందుకనే రంధ్రాలు ఒకటి వేసుకోవాలి. రంధ్రాలు వేసుకున్న తర్వాత మామూలుగా మనం ఏం చేయాలంటే పైన అక్కడి నుంచి కాకుండా బయట మన పొలం నుంచి కాకుండా దూరం నుంచి ఒక 2 ట్యాంకర్లు తెచ్చుకోవాలి. 5,000 తెచ్చుకున్న తర్వాత తెచ్చుకొని అందులో డైరెక్ట్ పోసేయాలి. ఏది మన కేసింగ్ పైప్ లో. పోసినప్పుడు ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి, అది బోర్ రీఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటది. ఒకవేళ 10,000 లీటర్స్ పైకి వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు దానికి అవకాశం లేదన్నట్టు. ఫస్ట్ నిర్ధారణ అది చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఇది ఎప్పుడైనా బోర్ రీఛార్జ్ అనేది ఎండాకాలం చేసుకోవాలి. ఫస్ట్ 10x10 తోకున్న తర్వాత ఫస్ట్ బేస్మెంట్ కట్టుకున్నాం. ఎందుకంటే పక్కన ఏదైతే లెవెల్ ఉంటుందో దానికంటే ఒక 1 ఫీట్ హైట్ లో ఉండాలి. ఎందుకంటే ఆ మట్టి వర్క్ వచ్చినప్పుడు ఆ మట్టి లోపలి రాకుండా అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్కమింగ్ ఒకటి పెట్టుకోవాలి, అవుట్ గోయింగ్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత 10x10 దవ్వుకున్న తర్వాత మట్టి కింద ఏం చేస్తామంటే ఒక 1 ఫీట్ మార్క్ చేసుకొని అన్ని రంధ్రాలు కొట్టుకుంటాం సన్నగా. అంటే ఈ లెవెల్ గా కాకుండా అన్ఈవెన్ గా కొట్టుకుంటే ఆ కేసింగ్ అనేది వీక్ కాకుండా ఉంటది. దానికి మెస్ చుట్టుకున్న తర్వాత 300 డయామీటర్ 1 ఫీట్ వేసుకోవాలి, 150 డయామీటర్ వేసుకోవాలి, తర్వాత 40 వేసుకోవాలి, తర్వాత 20 వేసుకొని ఒక మ్యాట్ వరుసుకొని 6 mm చిప్స్ వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 150 మీటర్స్ వరకు మనకు ఆ వాటర్ అంతా గ్యాదర్ చేసుకుంటుంది ఒక్క పాయింట్. అంటే ఆ పాయింట్ వేసుకోవడం వల్ల ఇంకొకటి కూడా మనకు దాదాపు 150 మీటర్లు ఎన్నైతే బోర్లు ఉంటాయో అవన్నీ రీఛార్జ్ అవుతాయి. ఎప్పుడైతే అది చేసుకున్నప్పుడు 10 ఇయర్స్ నుంచి మనకు ఇప్పుడు ఎండాకాలం కూడా వర్షకాలం ఎట్లా వస్తుందో నాన్ స్టాప్ గా బోర్ వస్తుంది. మీకు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ప్రసాద్ రెడ్డి గారు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి కూడా ఏదైనా దాతలు ఇస్తారా, లేదా గవర్నమెంట్ NREGS కింద ఉపాధి హామీ పథకం కింద అవకాశం ఉందా, లేదు CSR డబ్బులు ఇవ్వచ్చా, ఏం చెప్తారు? అంటే మనం ఓన్ గా చేసుకున్నాము. ఇవాళ రేపు ఏంటంటే మాకు డ్రిప్ కూడా ఇవ్వలేదండి. మేము అన్ని అప్లై చేసుకున్నాక కనీసం ఆధార్ కార్డు మాకు ఇక్కడ ఊర్లో ఆధార్ కార్డు లేదని డ్రిప్ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళే తినేశారు. ఇవన్నీ మనం ఓన్ గా చేసుకున్నాం. అయితే ఎక్కువ మటుకు మనం శ్రమ చేసుకుంటే ఎక్కువ రాళ్ళు వేసుకోవడము అవన్నీ. ఈ రాళ్ళు కూడా ఏంటంటే మనకు ఊర్లలో తిరిగితే మామూలు రౌండ్ రాళ్ళు ఉంటాయి, పక్కకి ఏరి పడిస్తారా. చాలా చోట్ల పొలాల్లోనే చిలకలు ఉంటాయి, అయినా వాడొచ్చేమో. వాడకూడదా? రైట్, వారిది కట్ అయింది సార్. మళ్ళీ తీసుకోండి ప్రసాద్ రెడ్డి గారు.